ఒకటే ఒకటి మనం మాట్లాడిన సబ్జెక్ట్ కింద అవినీతి చేస్తున్నారని మీరు అన్నప్పుడు నిరూపించే ధైర్యం ఉంటే నిరూపించండి. ఇక్కడ ఎవరు ఏమి చేతులు గాజులు దొరుకుని కూర్చోలేదు. మీరు నిరూపించండి, అలిగేషన్స్ వేయడం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ పాయింట్ ఆయనకు కన్వే చేయాలనుకున్నాను, శేఖర్ రెడ్డి గారికి కన్వే చేస్తాను. నేను రాజకీయాలకి సంబంధం లేని ఆడవాళ్ళని తీసుకొని వచ్చి అసెంబ్లీ సాక్షిగా లేదు పబ్లిక్ మీటింగ్లలో బూతులు మాట్లాడేటట్టు 4 పెళ్ళాలు కార్లని నేను మాట్లాడలేదు. నేను రాజకీయాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన అమ్మ చెల్లి గురించే నేను మాట్లాడాను. అది మీరు గమనించాలి. ఒకవేళ మీకేమన్నా అంత మనోభావాలు దెబ్బతింటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పండి, ఎందుకయ్యా నువ్వు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడావు, నీకేం అవసరం, ఆ భార్య గురించి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి ఇక్కడికి వచ్చి మా దగ్గర ఆ వీడియో చూపించి మాట్లాడండి. అండ్ ఇంకోటి ఒక మాట చెప్పారు, అండ్ కుమారస్వామి గారి గురించి మీరు మాట్లాడారు, 16 రూపాయలు కొనుగోలు చేశారు అని మీరు చెప్తున్నారు. దాంట్లో మొత్తం కనుక్కొని మీరు గమనించుకొని రండి. ఆడ మార్కెట్ ఇన్వెన్షన్ స్కీమ్ కి ఎంత ఇచ్చారు, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇక్కడ మేము ఎంత ఇస్తున్నాం, వాళ్ళు డిక్లేర్ చేసింది June 24th, టీడీపీ కూటమి ప్రభుత్వం డిక్లేర్ చేసింది June 1st వీక్ లోనే. మేము ఎంత ఇస్తామన్నాం, ఇండస్ట్రీస్ తో ఎంత ఇప్పిస్తామని చెప్పాం. మస్తు ఆలోచించి మీరు కనుక్కొని మళ్ళీ నెక్స్ట్ డిబేట్ కంటిన్యూ చేయమంటాను. నేను లెక్కలతో వస్తాను, మీరు లెక్కలతో రండి, మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే, పెద్దిరెడ్డి గారి సంస్థలు ఉంటే దాంట్లో గత ప్రభుత్వంలో 2 రూపాయలకి 3 రూపాయలకి ఇదే రైతుల దగ్గర కొనుగోలు చేశారు. అది ఎందుకు కొనుగోలు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు, అది కనుక్కొని రండి. కోవిడ్ టైంలో రైతులను అన్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మాట్లాడే రైట్ ఉందా, అది కూడా మీరు కనుక్కొని రండి. ఈ రోజు మేము సబ్సిడీకి 4 రూపాయలు ఇస్తూ 200 కోట్ల రూపాయలు ఈ రైతుల కోసమే ఖర్చు పెడుతూ దగ్గర 3,06,000 టన్నుల మెట్రిక్ టన్నుల మామిడిపండు కొనుక్కొని ఇండస్ట్రీతో టైప్ చేసుకున్నాం. మీరు మా గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. అండ్ అనలిస్ట్ గారికి ఒక చిన్న క్లారిటీ అంటే, సార్ మీరు షర్మిల గారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నారు, కానీ ఒకసారి మనం షర్మిల గారి ప్రస్థానం గమనించండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు. ఆ గెలుపుకి చాలా కారకులైన ఇప్పుడు ప్రస్తుతం అవినాష్ రెడ్డి గారు గెలిచిన, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఓట్ షేర్ మీరు గమనించండి. గతంలో ఇప్పుడు ఆమె నిజంగా కనుక ఒక 1 month 2 months నుంచి కాన్సన్ట్రేట్ చేసింటే ఖచ్చితంగా ఆమె గెలిచుంటారు. మీరు గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీని తగ్గించారు, అవినాష్ రెడ్డి గారు మెజార్టీని ఆమె తగ్గించారు. ఆమె ఇంకా కనుక ఒక 2 నెలల ముందే కాన్సన్ట్రేట్ చేసింటే ఆమె ఒక రాయలసీమ బిడ్డగా ఖచ్చితంగా గెలిచి వచ్చుంటుంది బయటికి. నేనైతే నమ్ముతాను సార్ ఆ మాట. 2.2 లక్షల ఎకరాల్లో 6.5 లక్షల పంట సార్, 76,000 కుటుంబాలు. కేంద్ర ప్రభుత్వం కుమారస్వామి గారి ట్విట్టర్ హ్యాండిల్ లో ఉంటుంది చూడమ్మా, ఆ లెటర్ ఉంటది. 2.5 లక్షల టన్నుల పంట కొంటున్నారు, 16 రూపాయల 16 పైసలు, 16 రూపాయల 16 పైసలు. కుమారస్వామి గారి ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన లెటర్ కూడా అటాచ్ చేసి ఉంటారు. మీరు దాన్ని తీసి చదువుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్ని హెక్టార్ల కొంటున్నారు, ఎన్ని టన్నులు దాంట్లో వస్తుంది, అది మీ డీటెయిల్స్ చెప్పండి. 2.6 lakhs 2,60,000 టన్నుల పంట కొంటాం. అంటే ఒక రైతు నుంచి ఎంత మేర కొనుగోలు చేస్తున్నాడు, ఇంత లిమిట్ చెప్పండి మీరు. మొత్తంగా కర్ణాటక ప్రభుత్వం మొత్తం కూడా, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో, ఓన్లీ కర్ణాటక రాష్ట్రంలో 2.6 lakhs టన్స్ పంట కొంటా ఉంది. 2.6 లక్షల టన్నులు కంపేర్ చేయండి సార్. పర్ హెడ్ మనం కొనుగోలు చేస్తున్నారు, కంపేర్ చేయండి. అసలు అది కూడా లేదుగా. మీరు వృధా చేసిన మామిడికాయలు తప్ప మేమంతా కొనుగోలు చేస్తున్నాం సార్. కీర్తన గారికి లేని ఇన్ఫర్మేషన్ ఏంటంటే,